రీసెంట్ గా చాలా డాగ్స్ గురించి ఫైట్ అవుతుంది కదా, సో మీకు డాగ్స్ అంటే కూడా చాలా ఇష్టం అని విన్నాను. అంటే నాకు ముందు నుంచే డాగ్స్ అంటే ఇష్టం, కానీ 8 years నుంచి నేను వీగన్ అయ్యాను. సో ఐ స్టాప్ ఈటింగ్ ఆల్ యానిమల్ ప్రోడక్ట్స్ అండ్ ఆల్ దాట్. సో నాకు ఇప్పుడు డాగ్స్ అనే కాదు, నాకు ఏ యానిమల్ అన్నా ఇష్టమే అనమాట. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఇష్టం పెరిగిందో ఇంకా దాన్ని టోటల్ స్టాప్ చేశారా తినడం? అంటే కొన్ని వీడియోస్ చూసాను నేను, స్లాటర్ హౌస్ వీడియోస్. I realized that I don't want to be a part of this cruelty అని. సో overnight I decided. సో రీసెంట్లీ డాగ్స్ గురించి చాలా ఫైట్ అవుతుంది, దాన్ని స్టాప్ చేయాలి, అసలు ఎక్కడ స్ట్రీట్లో కనిపించకుండా చేయాలి అని చెప్పి. యాక్చువల్లీ ఒక విధంగా ఆలోచిస్తే పబ్లిక్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. జస్ట్ నాకు డాగ్స్ ఇష్టం ఉన్నాయని అందరికి డాగ్స్ ఇష్టం ఉండాలని రూల్ లేదు. చాలా మందికి డాగ్స్ అంటే భయం. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దే ట్రై టు హిట్ ద డాగ్ అండ్ ఆల్ దట్. సో ఆ డాగ్ అగ్రెసివ్ అయ్యి వాళ్ళని కరవడం. నాకు బేసిక్గా నేను ఇంత ఉన్నాను కానీ నాకు ఇప్పటికీ డాగ్స్ అంటే చాలా భయం రవి. ఎగ్జాక్ట్లీ, యూ నీడ్ టు హ్యావ్ దట్ కంపాషన్. నీకు యాక్టింగ్ మీద నేను స్క్రీన్లో కనబడాలి అన్న కంపాషన్ ఉంది. సో యుల్ టేక్ యువర్ టైమ్, యుల్ డెవలప్ అండ్ దెన్ ఇది నీ కంపాషన్. అండ్ వాడు ఈస్ టేకెన్ దట్ రెస్పాన్సిబిలిటీ. వాడు లేన్లో ఎంటర్ అవుతే, శ్రీమంతుడిలో మహేష్ బాబు సైకిల్ మీద ఎక్కితే బౌన్సర్లు వస్తారు కదా, వీడు కార్లో వస్తుంటే ఇట్లా అవి వస్తుంటది. బేసిక్ గా ఇది నేను ఫన్ గా అడుగుతున్నాను. కుక్క కరిస్తే బొడ్డు చుట్టూరు చేయించుకోవాలి అంటారు కదా, అది మీరు విన్నారా ఎప్పుడైనా? నన్ను కూడా చాలాసార్లు గరిసాయి. వాడు బొడ్డు చుట్టూ టాటూలో ఉంటాయి.